అందరికీ శనార్థులు ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు లిఖిత్ ఎడిట్స్ అండ్ ఎక్స్ప్లోర్స్. సో ఈ రోజు నేనైతే మీ అందరి కోసం ఒక మంచి వ్లాగ్ అయితే తీయబోతున్నాను. ఆ వ్లాగ్ ఏంటో ఇప్పుడైతే మీకు చెప్తాను. నేనైతే యాజ్ ఏ పార్ట్ టైం థంబ్నెయిల్స్ అయితే ఎడిట్ చేస్తాను, మీ అందరికీ తెలిసినట్టుగానే. సో నేనైతే చాలా యూట్యూబ్ ఛానల్స్కి అయితే ఇప్పటివరకు థంబ్నెయిల్స్ చేయడం జరిగింది. నేను ఎప్పుడు కూడా అంటే ఏ థంబ్నెయిల్ ఎవరికి చేస్తున్నానని అంత వ్లాగ్స్ అయితే ఎప్పుడు తీయలేదు. ఇదే నా ఫస్ట్ వ్లాగ్ అనమాట యూట్యూబ్లో. సో నేనైతే ఈరోజు ఉమా తెలుగు ట్రావెలర్ గారికి అయితే థంబ్నెయిల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అన్న నన్ను అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఒక థంబ్నెయిల్ చేయమని. సో అన్న నాకు డీటెయిల్స్ అయితే పంపించడం జరిగింది, అతని థంబ్నెయిల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి. సో ఆ డీటెయిల్స్ని బట్టి ఇప్పుడు మనం ఒక థంబ్నెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో థంబ్నెయిల్ వర్క్ స్టార్ట్ చేసేద్దామా? థంబ్నెయిల్ చేస్తూ మీతో మాట్లాడతాను స్క్రీన్ రికార్డింగ్లో. సో ఇప్పుడు మనం అడోబ్ ఫోటోషాప్ 7.0 అనే సాఫ్ట్వేర్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సాఫ్ట్వేర్లో మనమైతే పిక్చర్ని తీసుకోవడం జరిగింది. ఉమా గారు పంపించిన పిక్చర్ అయితే అదనమాట. సో ఈ పిక్చర్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం థంబ్నెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనం థంబ్నెయిల్ చేయాలంటే ఫస్ట్గా ఏ పిక్చర్ అయినా కూడా ఫస్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే కానీ మనం పిక్చర్ని తీసుకొని ఎలాంటి అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పిక్చర్ని కట్ చేస్తుంటే అక్కడ చూడండి మీకైతే పెన్ టూల్ని యూజ్ చేసి నేనైతే ఇమేజ్ని కట్ చేస్తున్నాను. దీని గురించి మీకు ట్యుటోరియల్స్కి ఇలా కావాలంటే మీరు నార్మల్గా వేరే యూట్యూబ్ ఛానల్స్ని చెక్ చేయండి. అండ్ నేను కూడా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అసలు కటింగ్ ఎలా ఉంటుంది ఇదంతా చూపిస్తాను. సో ఇమేజ్ని అయితే నేను ప్రస్తుతానికి అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇమేజ్ని మీరు అలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. నార్మల్‌గా నేను కట్ చేసుకునే ప్రతి చోట కూడా అది కలర్ చూపిస్తుంది కదా! నాకు అలా కలర్ చూపించొద్దు అంటే నేను అక్కడ కలర్‌ని ఒపాసిటీ మొత్తం తగ్గించాను. చూడండి మీకైతే కనపడుతూ ఉండొచ్చు. సో ఇలా పిక్చర్‌ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే మొత్తం మీకు పిక్చర్‌ని ఎలా కట్ చేయాలో అయితే చూపించట్లేదు. సో అలా పెన్ టూల్‌ని యూజ్ చేసి అలా మొత్తానికైతే పిక్చర్‌ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పిక్చర్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. సో ఇప్పుడు మీ ముందు కనబడుతుంది కట్ చేసిన పిక్చర్ అన్నమాట. సో ఈ కట్ చేసిన పిక్చర్‌ని నేనైతే గ్రీన్ మ్యాట్లో వేసుకోవడం జరిగింది. గ్రీన్ బ్యాక్గ్రౌండ్‌లో వేసుకోవడం జరిగింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ మనము పిక్చర్‌ని క్లియర్‌గా చూసుకోవాలి. అసలు కరెక్ట్‌గా కట్ అయిందా? లేకుంటే ఏమన్నా ఎడ్జెస్ వైట్స్ ఉన్నాయా? బ్లాక్స్ ఉన్నాయా? తెలుసుకోవాలంటే మనం కంపల్సరీ ఇమేజ్‌ని గ్రీన్ బ్యాక్గ్రౌండ్‌లో వేయాల్సి ఉంటది. సో ఈ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఎలా వేస్తామంటే జస్ట్ అక్కడ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ నొక్కగానే మనకైతే గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తది. ఇంకో లేయర్‌గా అనమాట. సో మీ అందరికి నేనైతే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోవచ్చు. అంటే జర్రంత చెప్తా. ఎందుకంటే నాకు అంతగా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఇది ట్యుటోరియల్ లాగా అయిపోతది. వ్లాగ్ లాగా కాకుండా. సో నేను జస్ట్ వ్లాగ్ లాగానే చేస్తున్నాను. అంటే నేను ఏం చేస్తాననేది మీకు చూపిద్దామనే ఉద్దేశంతో మాత్రమే ఇది చేస్తున్నాను. ట్యుటోరియల్ లాగా కావాలంటే మీకు కంపల్సరీ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్ నాకు కింద కామెంట్ చేయండి. ఆఫ్టర్ దట్ నేను ట్యుటోరియల్స్ కూడా ప్లాన్ చేస్తాను. అసలుకి డీటెయిల్ థంబ్నెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేనైతే ఇంకో న్యూ లేయర్ తీసుకోవడం జరిగింది. న్యూ లేయర్‌లో నేనైతే ఇప్పుడు కట్ చేసుకున్న పిక్చర్‌ని వేస్తున్నాను. న్యూ లేయర్‌ని అన్‌లాక్ చేసి దానికైతే కలర్స్ ఇవ్వడం జరుగుతుంది. నాకు నచ్చిన ఏదో ఒక కలర్ అయితే ఇస్తున్నాను అక్కడ. సో కలర్ ఇచ్చాక మనం ఇప్పుడు ఇమేజ్‌ని దాంట్లోకి తీసుకుంటాం. మనం తీసుకున్న ఈ బ్యాక్‌గ్రౌండ్‌లోకి ఇప్పుడు నేను కట్ చేసిన పిక్చర్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకైతే ఇక్కడ కనిపిస్తున్నట్టుగా అక్కడి నుంచి డ్రాగ్ చేసి జస్ట్ దాంట్లోకి తీసుకెళ్ళాలి ఇమేజ్‌ని అయితే. సో అలా ఇమేజ్ అనేది వేరే ఫైల్‌లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఇమేజ్‌ని నేనైతే జూమ్ చేసుకోవడం జరిగింది. మీకైతే కనిపిస్తున్న విధంగా అక్కడ థంబ్నెయిల్‌కి సెట్ అయ్యేటట్టుగా నేనైతే అలా సెట్ చేసుకోవడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఇప్పుడు నేను టెక్స్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. టెక్స్ట్ అనేది నేనైతే అను ఫాంట్స్ యూజ్ చేసి ఈ తెలుగు టెక్స్ట్ అయితే వేయడం జరిగింది. సో ఇంకా అను ఫాంట్ గురించి దాని గురించి అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలా బోరింగ్‌గా ఉంటది మీకైతే వీడియో. సో అలా బోరింగ్‌గా ఉండొద్దనే మీకైతే నార్మల్‌గా అసలు ఏం చేస్తున్నా అనేది చెప్తాను. సో అలా ఏదో ఒక టెక్స్ట్ అయితే తీసుకోవడం జరిగింది హెలో అని. సో ఇప్పుడు ఆ టెక్స్ట్‌ని అలా తీసుకుంటాము. ఆఫ్టర్ దట్ దానికి కూడా కలర్స్ ఇస్తాము. అలాగే ఇంకా చాలా వర్క్స్ ఉంటది. నార్మల్ టెక్స్ట్‌కి కూడా. సో ఇప్పుడు మీకైతే ఒకసారికి నేను బ్యాక్‌గ్రౌండ్ కూడా యాడ్ చేసి చూపిస్తాను. నేను నార్మల్‌గా ఒక గూగుల్ పిక్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఆ పిక్ ఒకసారి చూడండి. ఆ పిక్‌ని మనమైతే ఇప్పుడు పేస్ట్ చేస్తున్నాము దీంట్లో. సో మీకు ఇక్కడ కనబడుతున్న ఈ పిక్చర్ అయితే మనం పేస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం అక్కడ బ్లెండింగ్‌ని మార్చేస్తున్నాం. బ్లెండింగ్ మార్చిన కొద్దీ డిఫరెంట్‌గా కనిపిస్తుంది ఆ పిక్చర్ అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో. సో మీరు చూసినట్టయితే మనకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ అంటే మనకి ఎలా నచ్చితే అలా మనమైతే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ దాని మీద టెక్స్ట్‌ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది నేను చేసిన ఒరిజినల్ థంబ్నెయిల్ అనమాట అన్నకైతే. సో ఇప్పుడు దీంట్లో ఉన్న టెక్స్ట్‌ని తీసుకెళ్ళి దాంట్లో యాడ్ చేసేద్దాం. మరి టెక్స్ట్‌ని ఎలా తీసుకోవాలో తెలుసు కదా! ఇక్కడ నుంచి అలా అక్కడికి డ్రాగ్ చేయాలి అంతే.
సో టెక్స్ట్‌ని డ్రాగ్ చేయాలంటే మనకు ముందుగా టిఫ్ ఫైల్ కావాలి. ఇంతకుముందు ఓపెన్ మీకు చూపించింది అది జేపీజీ. అంటే అది అసలుకి ఇమేజ్ అనేది కదలదు. అది ఫిక్స్డ్ ఇమేజ్ అనమాట. సో ఇప్పుడు టిఫ్ ఫైల్‌ని నేను ఫైల్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ టిఫ్ ఫైల్‌ని మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు మనకైతే టిఫ్ ఫైల్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఆ టిఫ్ ఫైల్‌లో ఉన్న టెక్స్ట్‌ని తీసుకెళ్ళి అలా డ్రాగ్ చేసి ఇంకో లేయర్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. మీకైతే కనిపిస్తున్న విధంగా ఒకసారి చూడండి. సో ఇప్పుడు దాన్ని కూడా మనం సైడ్స్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇదొక్కటి సైజ్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్దా అంటే కాదు. బ్యాక్గ్రౌండ్‌లో ఇంకా కొన్ని ఇమేజెస్ యాడ్ చేయాల్సి ఉంటది. సో మీకైతే కనిపిస్తున్న విధంగా కొన్ని ఇమేజ్‌ని అయితే నేను తీసుకోవడం జరిగింది. వాటిని అడ్జస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకైతే నేను డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే అసలుకి మన వీడియోని ఇది ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, ఎంతమంది చూస్తారనేది టెస్టింగ్ వీడియో అనమాట ఇదైతే. సో ఇది గనుక మీరు చాలా వ్యూస్ వచ్చినాయంటే కంపల్సరీ నేను ట్యుటోరియల్స్ లాగా ప్లాన్ చేస్తాను. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతది కదా నేను తీసే వీడియో అనేది. సో తప్పకుండా తీద్దాం ట్యుటోరియల్ లాగా ఇలాంటి థంబ్‌నెయిల్స్ ఎలా చేయాలనేది. సో మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఇంకో ఇమేజ్‌ని అయితే నేను అక్కడ యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఇమేజ్ యాడ్ అయిన తర్వాత ఆ థంబ్‌నెయిల్ లుక్ కొద్దిగంతా మారిపోయింది కదా! అట్లనే చెప్పడం మర్చిపోయినా నేను ఈ థంబ్‌నెయిల్‌కి తీసుకున్న కాస్ట్ ఎంతో చెప్పాలి కదా! థంబ్‌నెయిల్‌లో ఇచ్చినట్టుగా. నేను ఈ థంబ్‌నెయిల్‌కి తీసుకుంది జస్ట్ వందలలో మాత్రమే. నాట్ అంటే అబోవ్ 500 అయితే కాదు. బిలో 500 మాత్రమే. సో మీరు థంబ్‌నెయిల్స్‌ని ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బట్ చాలా మైండ్‌ని బాగా యూజ్ చేయాల్సి ఉంటది ఇలాంటి థంబ్‌నెయిల్స్‌కి. ఎందుకంటే మనం కలరింగ్ ఏమివ్వాలి, అదేమియ్యాలి, ఇదేమియ్యాలి థాట్ ప్రాసెస్ చాలా ఉంటే మాత్రమే ఇంత క్రియేటివ్‌గా ఇంత మంచి థంబ్‌నెయిల్స్ అయితే మనం అందించగలము. సో నేను చేసింది ఇదొక్కటే కాదు. చాలా 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 థంబ్‌నెయిల్స్ చేశాను యూట్యూబ్ ఛానెల్స్‌కి. మీకు కొన్ని అయితే డిస్‌ప్లే చేసేందుకు ట్రై చేస్తాను. ఒకసారి చూడండి వీడియో మధ్య మధ్యలో మీకు ఆల్రెడీ డిస్‌ప్లే అయ్యుండొచ్చు నేను చేసిన థంబ్‌నెయిల్స్. ఎలా ఉంది థంబ్‌నెయిల్ ఎడిటింగ్ నచ్చిందా మీ అందరికీ? సో మీ అందరికీ గిట్లా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ధన్యవాదాలు.